అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ అసలు సిసలైన డిప్లొమాటిక్ వార్ స్టార్ట్ అయింది. మాతో శాంతి చర్చలు కావాలా? అయితే 3 కండిషన్స్కు ఒప్పుకోవాలని ఇరాన్ అమెరికాకు ఒక మెసేజ్ పంపించింది. కానీ ఆ 3 కండిషన్సే ఇప్పుడు వైట్ హౌస్ను షేక్ చేస్తూ ఉన్నాయి. అసలు ఇరాన్ విధించిన ఆ కండిషన్స్ ఏంటి? వీటి వల్ల భారత్తో పాటు ప్రపంచ దేశాల ఎకానమీపై పడే ప్రభావం ఏంటి? ఇరాన్ కండిషన్స్కు అమెరికా ఒప్పుకుంటుందా? మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఆగుతుందా? ఈ డీటెయిల్స్ అని ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. నేను సచిన్. ముందుగా అమెరికాకు ఇరాన్ విధించిన ఆ 3 కండిషన్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ది వెరీ ఫస్ట్ కండిషన్ హార్మోజ్ స్ట్రెయిట్. అవును, హార్మోజ్ స్ట్రెయిట్పై పట్టు. ప్రపంచవ్యాప్తంగా సప్లై అయ్యే మొత్తం చమురులో దాదాపు 20% ఈ హార్మోజ్ స్ట్రెయిట్ నుంచే ప్రయాణిస్తూ ఉంటుంది. భారత్, చైనా, జపాన్ లాంటి దేశాలకు ఇది జీవనాడి. అయితే ఈ స్ట్రెయిట్పై, ఈ జలసంధిపై ఫుల్ కంట్రోల్ తమదే ఉండాలి అని, భవిష్యత్తులో జరిగే ఏ రకమైన శాంతి చర్చలకైనా లేకపోతే ఏ శాంతి చర్చలైనా ముందుగా ఈ హార్మోజ్ భద్రత, హక్కులపైనే ప్రారంభం కావాలని ఇరాన్ క్లియర్గా చెప్తూ ఉంది. ఇక అమెరికా, దాని మిత్ర దేశాలు హార్మోజ్ను బైపాస్ చేస్తూ ఆల్టర్నేటివ్ సముద్ర మార్గాల కోసం ఆల్టర్నేటివ్ సముద్ర మార్గాల కోసం వాటి కోసం చేస్తున్న ప్రయత్నాలపై ఇరాన్ మండిపడుతూ ఉంది. తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ఎలాంటి ఆల్టర్నేటివ్ క్యారిడార్స్ను ఒప్పుకునేదే లేదు అని తేల్చి చెప్పేసింది. ఇక రెండో కండిషన్ ఇరాన్ ఆస్తుల విడుదల. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా దక్షిణ కొరియా, ఇరాక్, యూరోపియన్ బ్యాంకులతో పాటు ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో ఇరాన్కు చెందిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆ నిధులని విడుదల చేయాలని చెప్పి అవి యాక్చువల్లీ ఫ్రీజ్ అయిపోయాయి. వాటిని విడుదల చేయాలని, శాంతి చర్చలకు ముందుగా రావాలంటే వాటి సంగతి. అవును, శాంతి చర్చలకు ముందుకు రావాలంటే ముందుగా తమపై ఉన్న ఆర్థిక దిగ్బంధనాన్ని సడలించాలి అని విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన తమ ఆస్తులని వెంటనే రిలీజ్ చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే పట్టుబడుతూ ఉంది. ప్రస్తుతం ఇరాన్లో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఆర్థిక ఒత్తిడిని కంట్రోల్ చేసేందుకు విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన నిధులను రిలీజ్ చేయించడం ఇప్పుడు ఇరాన్కు అత్యవసర పరిస్థితిగా మారిపోయింది. ఇక చివరిగా అంటే 3వ కండిషన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. అమెరికా ఎప్పుడు కూడా ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేయడమే తమ మొదటి ప్రాధాన్యతగా డిమాండ్ చేస్తూ వచ్చింది. ముందుగా న్యూక్లియర్ కెపాసిటీని తగ్గించుకోవాలని ఇరాన్కు హెచ్చరించింది. కానీ ఇరాన్ ఈ ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ తమపై 2 కండిషన్స్ను అమెరికా నెరవేర్చిన తర్వాతే న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి చర్చలు జరుపుతామని తేల్చి చెప్పేస్తూ ఉంది. ఇక మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొనాలంటే ఇరాన్ పెట్టిన ఈ 3 కండిషన్స్ ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సంచలనం రేపుతూ ఉన్నాయి. ఇక్కడ ఇరాన్ తన భౌగోళిక వ్యూహాత్మక బలాన్ని సరిగ్గా ఉపయోగిస్తూ ఉంది. హార్మోజ్ స్ట్రెయిట్ని ఆయుధంగా మార్చడం కారణంగా మేజర్ పవర్స్ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఇరాన్. మొత్తానికి మధ్యవర్తులైన ఖతార్, ఒమాన్ ద్వారా ఇరాన్ ప్రతిపాదనలు అమెరికాకు చేరాయి. ఇది అమెరికా విధించే ఆంక్షలకు వ్యతిరేకంగా ఇరాన్ వేసిన డిప్లొమాటిక్ చెక్ అని రాజకీయ నిపుణులు చెబుతూ ఉన్నారు. హార్మోజ్ దగ్గర మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగితే క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో టచ్ అయ్యిందని మాట కూడా వినిపిస్తుంది. అయితే చమురు ధరలు పెరిగితే ఇతర నిత్యావసర ధరలు కూడా భారీగా పెరిగిపోతాయి. ఇది భారత్తో పాటు ప్రపంచ దేశాలపై, ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాల ఎకానమీపై, ఆ దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని, తీవ్రమైన దుష్పరిణామాలకి దారితీస్తుంది. ఇరాన్ వేసిన ఈ త్రినేత్ర వ్యూహం అమెరికాకు మింగుడు పట్టం లేదు. ముందుగా న్యూక్లియర్ డీల్ అంటే అణు ఒప్పందం అని అమెరికా అంటే లేదు, ముందు హార్మోజ్ స్ట్రెయిట్, మా నిధుల విడుదల, ఆ తర్వాతే అణుముచ్చట అని ఇరాన్ కౌంటర్ ఇస్తూ ఉంది. మరి ఇరాన్ పెట్టిన ఈ కండిషన్స్కు అమెరికా ఒప్పుకుంటుందా లేదా అంటే పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందుగా హార్మోజ్ స్ట్రెయిట్పై ఇరాన్కు పూర్తి నియంత్రణ ఇవ్వడానికి అమెరికా ఎప్పటికీ ఒప్పుకోదు. ఒకవేళ ఇరాన్కు దీనిపై పూర్తి ఆధిపత్యం ఇస్తే ఫ్యూచర్లో ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఇరాన్కు ప్రపంచ చమురు రవాణాను స్తంభింపజేసే అవకాశం ఉంటుంది అని అమెరికా భావిస్తూ ఉంది. దాంతోపాటు ఫారెన్ బ్యాంక్స్లో, వరల్డ్ బ్యాంక్ సంబంధించి మాట్లాడుకుంటాం, లేకపోతే విదేశీ బ్యాంకులు, క్లుప్తంగా చెప్పాలంటే విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధులను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనిపై ముందస్తు షరతులు లేకుండా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒకేసారి విడుదల చేయడం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా సాధ్యం కాదు. ఎందుకంటే ఒకవేళ ఆ నిధులు విడుదల చేస్తే ఆ డబ్బును ఇరాన్ తన ఫినాన్షియల్ సిస్టమ్ కంటే ఎక్కువగా కూడా
అంటే తన ఫినాన్షియల్ సిస్టమ్ కంటే కూడా హెజ్బుల్లా, హౌతీ లాంటి తమ ప్రాక్సీ సంస్థలకు నిధులు సమకూర్చడానికి వాడుతుంది అని చెప్పి అమెరికన్ కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తుంది ఇక్కడ. ఇక అమెరికాకున్న మెయిన్ టార్గెట్ ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ మ్యానుఫ్యాక్చరింగ్, అణు బాంబు తయారీని అడ్డుకోవడం. అందుకే ముందు అణు సామర్థ్యానికి సంబంధించిన పరిమితులపై స్పష్టమైన హామీ లేకుండా కేవలం ఆర్థిక రవాణా అంశాలపై ఒప్పందం కుదుర్చుకోవడం కారణంగా ఇరాన్ మళ్ళీ తన అణు సామర్థ్యాన్ని పెంచుకునే ప్రబంధం ఉంది. అవును, ఆ డేంజర్ ఉంది అని అమెరికా భావిస్తుంది. ఇరాన్కు ఎలాంటి ఆర్థిక లేకపోతే భౌగోళిక సడలింపులు ఇచ్చినా ఇంకోవైపు ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండిస్తుంది. అందుకే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పెట్టిన కండిషన్స్కు అంగీకరించేందుకు సిద్ధంగా ఉండరు అనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఇక అమెరికా ఈ కండిషన్స్కు నేరుగా ఒప్పుకోకపోయినా ఖతార్, ఒమన్ మధ్యవర్తిత్వం కారణంగా ఈ షరతుల్లో మార్పులు చేర్పులు చేసి రెండు వైపులా కూడా దశల వారీగా ఒప్పందాలు చేసే దౌత్య ప్రయత్నాలు, డిప్లొమాటిక్ ప్రయత్నాలు సాగే అవకాశం ఉంది. ఇరాన్ వేసిన ఈ త్రినేత్ర వ్యూహం అమెరికాకు మింగుడు పట్టం లేదు. ముందుగా న్యూక్లియర్ డీల్ అంటే అణు ఒప్పందం అని అమెరికా అంటే లేదు ముందు హార్మోజ్ స్ట్రైట్, మా నిధుల విడుదల, ఆ తర్వాతే అణుముచ్చట అని ఇరాన్ కౌంటర్ ఇస్తూ ఉంది. మరి ఇరాన్ పెట్టిన ఈ కండిషన్స్కు అమెరికా ఒప్పుకుంటుందా లేదా అంటే పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందుగా హార్మోజ్ స్ట్రెయిట్పై ఇరాన్కు పూర్తి నియంత్రణ ఇవ్వడానికి అమెరికా ఎప్పటికీ ఒప్పుకోదు. ఒకవేళ ఇరాన్కు దీనిపై పూర్తి ఆధిపత్యం ఇస్తే ఫ్యూచర్లో ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఇరాన్కు ప్రపంచ చమురు రవాణాను స్తంభింపజేసే అవకాశం ఉంటుంది అని అమెరికా భావిస్తూ ఉంది. దాంతోపాటు ఫారెన్ బ్యాంక్స్లో వరల్డ్ బ్యాంక్ సంబంధించి మాట్లాడుకుంటాం, లేకపోతే విదేశీ బ్యాంకులు, క్లుప్తంగా చెప్పాలంటే విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధులను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనిపై ముందస్తు షరతులు లేకుండా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒకేసారి విడుదల చేయడం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా సాధ్యం కాదు. ఎందుకంటే ఒకవేళ ఆ నిధులు విడుదల చేస్తే ఆ డబ్బును ఇరాన్ తన ఫినాన్షియల్ సిస్టమ్ కంటే ఎక్కువగా కూడా అంటే తన ఫినాన్షియల్ సిస్టమ్ కంటే కూడా హెజ్బుల్లా, హౌతీ లాంటి తమ ప్రాక్సీ సంస్థలకు నిధులు సమకూర్చడానికి వాడుతుంది అని చెప్పి అమెరికన్ కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తుంది ఇక్కడ. ఇక అమెరికాకున్న మెయిన్ టార్గెట్ ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ మ్యానుఫ్యాక్చరింగ్, అణు బాంబు తయారీని అడ్డుకోవడం. అందుకే ముందు అణు సామర్థ్యానికి సంబంధించిన పరిమితులపై స్పష్టమైన హామీ లేకుండా కేవలం ఆర్థిక రవాణా అంశాలపై ఒప్పందం కుదుర్చుకోవడం కారణంగా ఇరాన్ మళ్ళీ తన అణు సామర్థ్యాన్ని పెంచుకునే ప్రబంధం ఉంది. అవును, ఆ డేంజర్ ఉంది అని అమెరికా భావిస్తుంది. ఇరాన్కు ఎలాంటి ఆర్థిక లేకపోతే భౌగోళిక సడలింపులు ఇచ్చినా ఇంకోవైపు ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండిస్తుంది. అందుకే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పెట్టిన కండిషన్స్కు అంగీకరించేందుకు సిద్ధంగా ఉండరు అనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఇక అమెరికా ఈ కండిషన్స్కు నేరుగా ఒప్పుకోకపోయినా ఖతార్, ఒమన్ మధ్యవర్తిత్వం కారణంగా ఈ షరతుల్లో మార్పులు చేర్పులు చేసి రెండు వైపులా కూడా దశల వారీగా ఒప్పందాలు చేసే దౌత్య ప్రయత్నాలు, డిప్లొమాటిక్ ప్రయత్నాలు సాగే అవకాశం ఉంది. సో విన్నారు కదా ఈ స్టోరీ. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అమెరికా, ఇరాన్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ కండిషన్స్ వార్కి, ఈ షరతులకు సంబంధించి ఏం జరగచ్చు? అమెరికాకు ఇరాన్ పెట్టిన ఈ కండిషన్స్కు అంగీకరించడం జరుగుతుందా? అసలు సాధ్యమవుతుందా? కరెక్టే అంటారా, కాదంటారా? అండ్ ఈ స్టోరీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ సెక్షన్ ఉంది, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి స్టోరీస్ మీద అనాలిసిస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం డోంట్ ఫర్గెట్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆ స్ట్రీమ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.